ప్రారంభంలో ప్రపంచం కొత్తగా ఉన్నప్పుడు దేవుడు ఒక అందమైన తోటను ఏదెనని పిలువబడేదాన్ని సృష్టించాడు. దేవుడు ఆదాము మరియు హవ్వాను మొదటి మనుష్యులను ఈ తోటలో ఉంచి దానిని చూసుకోమని చెప్పాడు. ఇది ఒక ఆదర్శ నివాసం, అద్భుతమైన మొక్కలు మరియు జంతువులతో నిండి ఉంది. ఆదాము మరియు హవ్వ అన్ని చెట్ల ఫలాలను తినవచ్చు, ఒక చెట్టు మాత్రమే తప్ప, మంచి మరియు చెడు తెలుసుకునే చెట్టు. ఒక రోజు హవ్వ తోటలో తిరుగుతున్నప్పుడు ఒక తెలివైన మోసగాడు సర్పం ఆమెతో మాట్లాడింది. ఇది సాధారణ సర్పం కాదు, ఎందుకంటే అది మాట్లాడగలదు మరియు దేవుడు సృష్టించిన ఏ జంతువు కంటే తెలివైనది. సర్పం హవ్వాను, దేవుడు నిజంగా మీరు ఈ తోటలోని ఏ చెట్టు నుండి తినవద్దని చెప్పాడా అని అడిగింది. హవ్వ ఉత్తరించింది, మేము ఈ తోటలోని చెట్ల ఫలాలను తినవచ్చు, కాని దేవుడు మధ్యలో ఉన్న చెట్టు నుండి తినవద్దని, అలాగే దాన్ని తాకవద్దని చెప్పాడు, లేకపోతే మేము చనిపోతాము. కాని సర్పం హవ్వాను మోసగించాలని చూసింది. మీరు చనిపోరు, కాని దేవుడు తెలుసు, మీరు దానిని తినినప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి మరియు మీరు దేవుడు వలె మంచి మరియు చెడును తెలుసుకునేవారవుతారు. హవ్వ ఆ ఫలం అందంగా మరియు రుచికరంగా ఉండటం చూసింది మరియు దానితో దేవుడు వలె జ్ఞానవంతులు కావడం ఆమెకు ఆకర్షణీయంగా అనిపించింది. కాబట్టి ఆమె దానిని తీసుకుని తింది. ఆమె ఆదాముకు కొంత ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. వారు ఆ ఫలాన్ని తినిన వెంటనే ఏదో మారిపోయింది. వారు భయపడ్డారు మరియు దేవుడు తోటలో తిరుగుతున్నట్లు వింటే దాక్కున్నారు. దేవుడు వారిని ఏమి చేశారో అడిగినప్పుడు వారు ఆ నిషిద్ధ ఫలాన్ని తిన్నారని ఒప్పుకున్నారు, కాని వారు సర్పానికి మరియు ఒకరికి ఒకరు వారిని నిందించారు. దీని కారణంగా దేవుడు వారికి తోటకు వెలుపల కష్టమైన జీవితం ఉంటుందని చెప్పాడు. కాబట్టి వారు ఏదెన్ను వదిలివేయాలి మరియు ఇప్పుడు ఆదర్శమైన జీవితం ఇకపై ఉండదు. అయినప్పటికీ దేవుడు వారికి జంతువుల చర్మాలతో వస్త్రాలు చేసి ఇచ్చడం ద్వారా తన కరుణను చూపించాడు. ఇది ఆయన వారిని ఇప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చూపిస్తుంది. సర్పానికి కూడా శిక్ష విధించబడింది, ఎందుకంటే అది తోట నుండి వెళ్ళిపోయింది మరియు వంటిమీద పాకేదిగా శాపమిచ్చారు, మనుష్యుల శత్రువుగా ఉంటుంది.